మిర్చి హల్వా ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో ఉంది కదా అనుకొని నేను కూడా ట్రై చేశాను. ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకుని బాగా కడిగి పైన తొడుములు తీసి లోపల గింజలు కూడా తీసేసాను. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టుకొని నీరు మొత్తం వాడిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేపి పక్క తీసుకున్నాను. మిగిలిన నెయ్యిలోనే ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ 2 లేదా 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. కలపడం ఎక్కడ ఆగకూడదు. ఇలా కలుపుతూ ఉండగా హల్వా తిక్కుగా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే వేపు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మరి కొంచెం నెయ్యి ఇలాచీ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే హల్వా రెడీ అయిపోయింది. మరి ఇంత మధు పెట్టి నెయ్యి జీడిపప్పులు వేసుకుని మరి పచ్చిమిర్చి హల్వా చేశాను కదా, మరి అది ఎలా ఉందో టేస్ట్ చేయాలి కదా అనుకోని 1 స్పూన్ తీసుకుని ఇలా నోట్లో పెట్టానో లేదో ఇంకా కారం నాకైతే కళ్ళమ్మట నీరు దిగుతూ ఉన్నాయి. బయటకు చెప్పుకోలేకపోతున్నాను. పచ్చిమిర్చి హల్వా తిన్నామంటే రోజంతా బాత్రూమ్ లో కూర్చుంటాము. ఇంకా వేస్ట్ గా పడేయలేక జీడిపప్పులు మాత్రం ఏరుకుని తినేస్తున్నాను.